చున్నీ వేసాను, వైలెట్ చున్నీ వేసాను, విండో సీట్ నాది. చున్నీ వేస్తే సీట్ నీదా? ఈసారి చీర బస్ ఇచ్చేత. ఏమంటే కనకాంబరాలు వేసుకున్నానని కామ్గా కూర్చుంటా అనుకున్నారా? వదిలేస్తా అనుకున్నావా? ఒడిలో కూర్చుంటే చూడు, సాటి ఆడదే అని ఆగి మాట్లాడుతుంటే ఎలా వాగుతుందో చూడండి. నే పక్క మనిషి ఎవరా నువ్వు? నీ ఆధార్ కార్డు లో ఆడోళ్ళ పక్కన కూర్చోవచ్చని రాశారేంటి? కంఫర్ట్ గా కూర్చొని ఏ ఊరు వెళ్ళిపోతున్నావా నువ్వు? ఆరేసిన అప్పుడాలు తీసుకోవడానికి మా అమ్మ ఊరు వెళ్తాను రా. ఓరేసిన ఊరగాయ కూడా తీసుకొస్తా, వదిలేసిన బట్టలు తీసుకొస్తా, చాడీలు చెప్పుకొస్తా. జుట్టు లేనోడికి జర్నీ దేనికి రా? ఫ్రీగా ఆడోళ్ళు ఎంతమంది ప్రయాణిస్తే టికెట్ కి డబ్బులు ఇచ్చి మళ్ళీ డబ్బులు తింటున్నా. జుట్టు ఎలానో లేదు, సిగ్గు కూడా లేదేంట్రా నీకు? సీట్ లోనే కూర్చున్నా షైలెస్ ఫెలో. ఆంటీ కీప్ క్వైట్. కీపా ఎవరు కీప్? నీకు క్వైట్ గా నీకు కీప్ గా ఉండాలా? నీకు చెప్తూ కూడా కానీ చెప్పినట్టు వినవరా? ఆంటీ కీప్ అంటే ఉంచుకోవడం కాదు, కీప్. లేదా వికెట్ కీపర్ ఏంటి? నా సీటు నా ఇష్టం, నీ సీటు నీ ఇష్టం. నా బూతులు నా ఇష్టం, వింటావా ఇక నీ అదృష్టం. ఎలానో ఇంటికెళ్తే పెళ్ళం గోలలే, ఇలా ఆర్టీసీలో కూడా ఆడోళ్ళ గోలలే. సిగ్గు లచ్చ ఉంటే సీటు ఇచ్చేలే, లేదా చెప్పు తీస్తా చెంప చూపేలే. లేస్తాలే మా వదిలేలే మా మీ ఆస్కరి వాళ్ళమ్మా.